గ్రామానికి ప్రతి వీధికి ప్రతి వార్డుకి పంపించి మీ సమస్యలన్నీ ఆనాడు తెలుసుకున్నాం. 3వ సంవత్సరంలో కాలు పెట్టిన సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంతో 99 రోజులు అన్ని శాఖలకు సంబంధించిన అంశాలని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఆ సంక్షేమ కార్యక్రమాల్లో పేదవాడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని దాన్ని సక్ర మార్గంలో నడిపించాలని ఈ కార్యక్రమాన్ని ఈనాడు మనం చేపట్టాం. దాంట్లో భాగంగా మన పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాం. మున్సిపాలిటీని 2 క్లస్టర్లుగా ఏర్పరచుకున్నాం. కార్పొరేషన్ ని 1 క్లస్టర్ గా ఏర్పరచుకొని పాలేరు నియోజకవర్గం మొత్తం 14 క్లస్టర్లుగా విభజించి ఇవాళ 12వ క్లస్టర్ కి సంబంధించిన సమావేశాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఇందాక గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్లు సుమారు ఇప్పటి వరకు 11 క్లస్టర్లలో సుమారు 16 నుంచి 17,000 అప్లికేషన్లు, అన్నింటిలో ఇందిరమ్మ ఇళ్లు కావాలని ఆనాడు ఆనాటి ధరణి ద్వారా ఈనాటి భూభారతి ద్వారా ఆ భూముల పంచాయతీల పరిష్కారం కావాలని, పేదింటి ఆడబిడ్డ అదే రకంగా వితంతువైన నా చెల్లెమ్మ వాళ్ళకి పెన్షన్ కావాలని ఇలా అనేక అప్లికేషన్లు ఈ ప్రభుత్వం చేస్తదని నమ్మకం ఉండబట్టే ఇన్ని వేల మంది ఈనాడు ఈ నియోజకవర్గం నుంచి అప్లికేషన్ రూపంలో వస్తున్నారు. ముమ్మాటికి నిజం, అది భూమి పంచాయతీ అయినా ఇంకా ఇందిరమ్మ ఇల్లైనా ఇతరత్ర న్యాయమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నీకు ఇస్తే నాకు రేపు ఓటేస్తామా అని అడగకుండా ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే ఈ కార్యక్రమాన్ని ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేశాను. ఈ రోజు 15 డివిజన్లకు సంబంధించిన వేలాది మంది నా కుటుంబ సభ్యులు మీ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. అత్యధికంగా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లు కావాలని ప్రతి క్లస్టర్ లో వచ్చారు. దానికి కారణం ఒకటే, ఆనాటి 10 సంవత్సరాల్లో బొమ్మలు చూపించి ఇల్లు బొమ్మిస్తామని చూపించి బొమ్మలతో కాలయాపన చేసి పేదవాడికి ఇల్లు ఇవ్వని కారణం ఒకటైతే, రెండవది కాగితాలుగా పరిమితం కాకుండా ఇల్లు కట్టుకుంటే ఎమ్మటే డబ్బులు వస్తాయని పూర్తి నమ్మకం, విశ్వాసం నా ఆడబిడ్డకి ఉంది కాబట్టి వేలాది మంది ఈనాడు ఇందిరమ్మ ఇల్లు అడుగుతున్నారు. వారి కోరిక న్యాయబద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్ళందరికీ జూన్ రాష్ట్ర అవతరణ 2వ తారీఖు దినోత్సవం నాడు రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళకి 2వ విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కేబినెట్ సహచర మంత్రుల సమక్షంలో ఆదిలాబాద్ లో మొదలు పెట్టబోతున్నాం. 2వ విడత కార్యక్రమాన్ని 2వ విడత ఇచ్చాం. ఇక అయిపోయింది అని చేతులు దులుపుకోం. 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. అదే రకంగా కట్టుకున్న ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇంటి కింద ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అదే రకంగా ధరణితో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో చట్టం లాంటి చట్టం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. దాని ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సమస్యల్ని పరిష్కరించాం. సాదా పరిణామాలు కూడా పరిష్కరించబోతున్నాం. మిగిలిన సమస్యలు ఏవైతే ఇక్కడ కానీ రాష్ట్రంలో ఉన్నాయో రాబోయే కొద్ది నెలలో ప్రతి భూ సమస్యని అది న్యాయమైందైతే తప్పకుండా పాజిటివ్ గా ఈ ప్రభుత్వం పరిష్కరించదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాను. ఈ మధ్య మీరు చూస్తున్నారు, రంగురంగుల అవతారాలతో ప్రధాన ప్రతిపక్షాల వాళ్ళు వస్తున్నారు. వారు చెప్పే సొల్లు పురాణం మనందరం వింటున్నాం. 10 సంవత్సరాలు పరిపాలించే నాడు రైతులు కష్టాలు తెలియని వారు వారి పరిపాలనలో
చంటి పిల్లని తెలియకుండా ఇదే క్రమంలో ఆడబిడ్డలకి సంఖ్యలు చేసిన ఆనాటి ప్రభుత్వాలు ఒడ్లంటే ఏంటో తెలియదు, మొక్కలంటే ఏంటో తెలియదు, దోశల్లో పెట్టుకొని ఫోటోలకి పోజులు ఇస్తూ ఫోటోలు దిగి వారి పేపర్లలో ఫ్రంట్ పేజీలో వేసి ఈ ప్రభుత్వం ఏదోనట రైతన్నలకి నష్టం చేస్తుందట, ఆ ప్రభుత్వం వారు పరిపాలించే నాడు రైతుల్ని చంద్రమండలానికి తీసుకెళ్లారట. దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు వరేస్తే ఉరేని ఆనాటి దొరవారు చెప్తే ఈనాటి రైతన్న వరేసిన రైతన్నకు ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంది. భవిష్యత్తులో ఇప్పుడైతే ఏదైతే జరుగుతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ జిల్లా ఇన్ఛార్జి మంత్రులమైన మేమందరం కానీ రైతులకి ఎక్కడ ఇబ్బంది కలిగించే ప్రసక్తే లేదు. రైతులకి పక్షపాత ప్రభుత్వం, రైతులకి అండగా ఉండే ప్రభుత్వం మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి ఇబ్బంది కలిగించాం. నిరుద్యోగ యువతకు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం శుభవార్త అతి కొద్ది రోజుల్లోనే చెప్పుద్ది. ఇప్పటికే 72-73 ఉద్యోగాలు ఇచ్చాం, మిగిలినవి కూడా ఇస్తాం. ఇచ్చి శభాష్ ప్రభుత్వం అని అనిపించుకుంటుంది తప్ప ఏదో సొల్లు పురాణం చెప్పే ప్రభుత్వం కాదు. ఇన్ని మంచి పనులు చేస్తున్నాం కాబట్టి అది గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు దీవించారు. ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు దీన్ని జీర్ణించుకోలేక ఒంటి నిండా విషాన్ని నింపుకొని రోడ్లమ్మటి ఎలా విషం కక్కుతున్నారో మీరు చూస్తున్నారు. 3-4 సార్లు బుద్ధి చెప్పారు, అయినా జ్ఞానం రాలే, బుద్ధి రాలే. తప్పకుండా భవిష్యత్తులో వారి కన్న కలలాగానే నిలుస్తారు. మీ దీవెనలో ఉన్నంత వరకు, పేదోడికి ఈ ప్రభుత్వం అండగా ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రాలు పనినా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజల్ని ఎవరు ఏమి చేయలేరని కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా తెలుపుతూ, వేలాదిగా ఇంకా వస్తున్నారు. వచ్చిన ప్రతి కుటుంబ సభ్యుడి దగ్గర స్వయంగా నేనే అప్లికేషన్ తీసుకుంటా. ఎవరో కంగారు పడి నెట్టుకోవద్దు. అధికారులు చెప్పినట్లు డివిజన్ల వారీగా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా కుటుంబ సభ్యులందరికీ శిరస వంచి అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. 1వ వార్డు లబ్ధిదారులు రాష్ట్రం అందరికీ నమస్కారం అండి. సారు వార్డు వారీగా అప్లికేషన్ తీసుకుంటారు. 1వ వార్డు నుంచి కౌన్సిలర్ గారు. 1వ వార్డు పల్లెగూడెం, రెడ్డిపల్లి, సాయినగర్, భద్రాద్రి కాలనీ. ఒక స్క్వేర్ మధ్యలో వేయండి. వార్డు మెంబర్ని ఇటు కూర్చోబెట్టరా. 1వ వార్డు లబ్ధిదారులందరూ కూడా స్క్వేర్ లాగా 1వ కూర్చో. 1వ వార్డు 2 నువ్వు కూడా ఉండండి. తర్వాత వచ్చిన మహిళల కోసం ఆ మూల టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 2 చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ టెంట్ల కింద మంచినీళ్ళ సౌకర్యం కూడా ఉంది. వాటిని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మీరందరూ కూడా అప్లికేషన్లు ఇచ్చి మంత్రి గారు కలిసిన తర్వాత వెనక షెడ్లలో భోజనాలు ఏర్పాటు చేశారు మంత్రి గారు. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా సోదరు కోరుతున్నాం. ఇట్లా ఉంటే దారి అది దారే లేదు సార్. ఆటోమేటిక్ తీసేసా మూసేస్తారు సార్. చేపిస్తాం. ఏంట్రా ఒకసారి కలెక్టర్ గారు, వనజీవ రామయ్య గారి భార్య ఏడోబక్క ఏం కావాలి అప్పుడు? నాన్నమ్మ గారికి పెన్షన్ రావట్లేదు సార్. అలాగే తాతగారి స్మారకవనం కట్టించారని అప్పుడు అనుకున్నాం. ఈ స్మారకవనాన్ని మన దగ్గర ఒక ల్యాండ్ చూడు. పెద్దమ్మా ఏడబక్కు మనం చేసి పెడతాం. మన ఇంటి ముందే ఉంది సార్. ఒక ల్యాండ్ చూడు. స్మారకవనాన్ని ఒకసారి ఏర్పాటు చేద్దాం, మన దాంట్లోంచి చేద్దాం. రెండవది రేపు పెన్షన్లు ఇచ్చేటప్పుడు అక్కడ కూడా పెన్షన్ గుర్తుపెట్టు చేస్తాం. ఈ వచ్చే నెల జూన్లో ఇది మన శంకుస్థాపన చేసి ఏర్పాటు చేస్తాం స్మారకవనాన్ని.
రేషన్ కార్డేరా ఇస్తా బాబు. ఎందుకు రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి? మొన్న అప్లై చేసుకున్నాం సార్, రాలేదు. భూమి నీ కిందే ఉందా? చేస్తా. ముందు ప్లాట్, తర్వాత ఇల్లు. ఒకటో వార్డు వార్డు వారి పిలుస్తామండి. ఫస్ట్ ఒకటో వార్డు దయచేసి కళ్యాణ లక్ష్మి అందరి దగ్గర తీసుకుంటాం సార్. స్వయంగా చెప్పారు కాబట్టి ఎంతో సేపు కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి మైక్ అక్కడ ఎవరెవరు నువ్వు మాట్లాడకూడదు. కళ్యాణ లక్ష్మి మాకు గవర్నమెంట్ లాంటి ప్రభుత్వం రాలేదు. భాగాలు పంచుకున్నప్పుడు మా అన్నదమ్ముల మీద వచ్చిన స్థలంలో మేము ఉన్నాం సార్.